టర్కీలో నిజానికి నిరసనలు తెలుపుతున్నటువంటి ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి మేయర్లు చాలా మందిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. సుమారు 14 మంది ఎలక్టెడ్ అపోజిషన్ మేయర్స్ ని జైల్లో వేశారు. టర్కీ ఎర్డోగాన్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళని అందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్న పరిస్థితులు, నిరసనలు తెలపడానికి వీల్లేని ఒక పరిస్థితులు ఉన్నాయి. నిజానికి టర్కీలో ఏం జరుగుతుంది, మనం ఇదివరకు కూడా మనం మాట్లాడాం. టర్కీలో ప్రజాస్వామ్యమా లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్వేచ్ఛకు సంబంధించినటువంటి విషయాల్లో డిస్కస్ చేయాల్సిన సందర్భం ఇది. కానీ ఎందుకు హిపోక్రసీ సెగ్మెంట్ లో అంటే దీని గురించి అఫ్ కోర్స్ ఎప్పుడు కూడా వెస్టర్న్ లైస్ ఎవరైతే నేటోలో భాగస్వామిగా ఉన్నటువంటి టర్కీ ఉంది కాబట్టి మిగతా దేశాలు, నేటో భాగస్వామ్య దేశాలు ఎవరూ కూడా దీని గురించి అసలు మాట్లాడట్లేదు. మన దేశంలో ఇట్లాంటిదే జరిగితే గనక విపరీతంగా ఈ స్వేచ్ఛ గురించి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు కానీ టర్కీ విషయంలో అసలు మాట్లాడట్లేదు. అందుకే మనం ఈ హిపోక్రసీ గురించి మాట్లాడదాం. అండ్ టర్కీలో ఏం జరుగుతుందో కూడా చెప్పండి. అంటే మనకు ఇక్రమ్ ఇమామోగ్లు అని చెప్పేసి వాళ్ళ మేయర్ ఎవరైతే ఉన్నారో అతన్ని అరెస్ట్ చేశారు కొన్ని నెలల క్రితం. అరెస్ట్ చేసి కరప్షన్ కేసులో బుక్ చేసి అతన్ని జైల్లో పెట్టి. ఎందుకంటే ఇమామోగ్లు చాలా పాపులర్ అవుతున్నాడు. అతను కంటిన్యూస్ గా ఇస్తాన్బుల్ మేయర్ గా ఎన్నికవుతున్నాడు. ఎర్డోగాన్ పార్టీని ఓడిస్తాడు. అది జీర్ణించుకోలేకున్నాడు ఎర్డోగాన్. ఇతని పార్టీ వచ్చేసి రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ అని ఒక పార్టీ, అంటే ఎర్డోగాన్ పార్టీకి అపోజిషన్ పార్టీ. ఈ పార్టీ యాక్చువల్ గా రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ అనేది ఆ దేశాన్ని మోడర్న్ దేశంగా తీర్చిదిద్దినటువంటి ముస్తఫా కమాల్ అటాటుర్క్ పార్టీ అది. ఆ పార్టీకి చెందినటువంటి ఇమామోగ్లుని అరెస్ట్ చేశాడు. చేయగానే దేశవ్యాప్తంగా నిరసనలు వచ్చింది. వాటిని చాలా కిరాతకంగా దాన్ని కంప్లీట్ గా క్రష్ చేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి 14 మంది మేయర్ని అరెస్ట్ చేశారు. తన పార్టీకి సంబంధించిన వాడిని ఒక్కడిని కూడా అరెస్ట్ చేయలేదు. అందరి మీద కరప్షన్ ఛార్జీలు అని చెప్పేసి అందరినీ అరెస్ట్ చేశారు. మీద ట్రయల్ జరగలేదు, ఏం జరగలేదు, జైలు. అంటే ఒక నియంత నిరంకుశత్వంగా ఎలా పాలిస్తున్నాడో, ఒక డెమోక్రసీని వాడుకొని అన్నది స్పష్టంగా ఇతనిలో మనకు కనిపిస్తుంది. ఇతను నేటోలో ఉన్నాడు, ప్లస్ మనకు యూరోప్, ఏషియా మధ్యలో బ్రిడ్జ్ గా ఉన్నాడు. అతను చాలా కీలకం. అతను మనకు వెస్ట్ ఏషియాకి సంబంధించిన దేశాలన్నింటిలో కూడా అతని ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది. అతన్ని అవమానిస్తే కనుక నష్టపోయేది వెస్టర్న్ దేశాలు నష్టపోతాయి. మనకు ఇరాక్ లో ఏమైనా చేయాలన్నా, సిరియాలో ఏం చేయాలన్నా టర్కీ చాలా కీలకం. అలాగే మనకు రష్యాని కౌంటర్ చేయాలన్నా టర్కీ చాలా కీలకం. కాబట్టి ఇన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి అతను ఏం చేసినా వీళ్ళందరూ నోరు మెదలుకున్నాం. అది వాళ్ళ హిపోక్రసీ. వెస్టర్న్ హిపోక్రసీ ఏంటంటే వాళ్ళ అవసరాలు వస్తే కనుక వాళ్ళు దానికోసం నోరు మూసుకుంటారు. అవసరం లేదంటే కనుక వాళ్ళు ఇష్టం వచ్చిన డైలాగ్ కొడతారు. మన దేశంలో చూసాం, రాహుల్ గాంధీ మనకు మోదీలందరూ ఎందుకు మనకు దొంగలుగా ఉన్నారు అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తే అతని మీద ఎవరో కేసు పెడితే అతని మెంబర్షిప్ తీసేయాలి అని చెప్పేసి ఏదైతే జరిగిందో దాన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ మీద నెట్టేసి ఇతను ఇంటాలరెంట్, ఇతను నియంత, ఇతను డిక్టేటరు, హిట్లరు అంటూ ప్రపంచవ్యాప్తంగా మొత్తం ప్రెస్ అంతా గొగ్గోలు పెట్టారు. మరి ఇప్పుడు 14-15 మందిని ఆపోజిషన్ లీడర్స్ ని ఏమి ట్రయల్ లేకుండా, ఏమి ఎవిడెన్స్ లేకుండా, మొత్తం అపోజిషన్ లేకుండా చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేసినటువంటి ఎర్డోగాన్ మీద వీళ్ళు ఏం నోరు కదా. ఎందుకంటే వాళ్ళ అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఇంత హిపోక్రటిక్ దేశాలు ఇవన్నీ కూడా. గతంలో భారతదేశం దీన్ని నోరు మూసుకుని ఉండేది. వాళ్ళు మనల్ని ఎంత అవమానించినా మనం అన్ని పడి ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా లేదు. ప్రతి ఇన్సల్ట్ ని మనం కౌంటర్ చేస్తుంది. జయశంకర్ గారు ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్ లో వాళ్ళని కంప్లీట్ గా ఎక్స్పోజ్ చేస్తున్నారు. కాబట్టి ఆ హిపోక్రసీ అనేది మనకు తరనాలను జీర్ణించుకుని ఉంది. ఒక విధమైనటువంటి సుపీరియారిటీ, సెన్స్ ఆఫ్ సుపీరియారిటీ. మేము చాలా గొప్ప, మేమేం చెప్తే అదే సత్యము, అదే కరెక్ట్, మేము ఎవరిని రాక్షసుడు అంటే వాడే రాక్షసుడు, వాడు మంచివాడ చెడవాడ మాకు అనవసరం, మీరు రాక్షసు అన్నవాడిని కూడా మేము మంచివాడంటే కానీ మీరు అందరూ నమ్మాలి అన్నటువంటి ఒక అహంకార పూరితమైనటువంటి రేసిస్ట్, ఫ్యాసిస్ట్ భావజాలము, హిపోక్రసీ అనేది వెస్ట్ది మనం ఎక్స్పోజ్ చేస్తున్నాము. ఈ సెక్షన్ అందుకనే పెట్టాము. వెస్టర్న్ హిపోక్రసీ. భారతదేశం, ఇజ్రాయెల్ వస్తే ఒకలా ప్రవర్తిస్తారు, మిగతా అంశాలు వస్తే వాళ్ళు వేరేలా ప్రవర్తిస్తారు. ఈ ద్వంద్వ వైఖరిని మనం ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.